Okay, hi, good morning. మనము ప్రీవియస్ క్లాసెస్ లో గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, ఓకే, వై షుడ్ బి చూస్ గూగుల్ యాడ్స్, ఓకే, మనకి ఎస్ఈఓ ఉండగా గూగుల్ యాడ్స్ మళ్ళీ మనం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఓకే, వాట్ ఆర్ వేరియస్ గూగుల్ యాడ్ నెట్వర్క్స్, ఇంకా వాటి బిడ్డింగ్ స్ట్రాటజీస్ కానీ బిడ్డింగ్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, ఇంకా హ్యావ్ సీన్ గూగుల్ యాడ్ స్ట్రక్చర్, రైట్, ఇవన్నీ కూడా మనం చూసాము, రైట్. మనకు వేరియస్ నెట్వర్క్స్ ఉన్నాయి గూగుల్ యాడ్స్ లో, సర్చ్ నెట్వర్క్ కానీ డిస్ప్లే నెట్వర్క్ కానీ, ఓకే, వీడియో నెట్వర్క్, మొబైల్ యాప్ నెట్వర్క్, జీమెయిల్ నెట్వర్క్, లైక్ దట్ we have 6 networks. Okay, today we'll be creating a search network. Okay, మనం ఒక search network క్రియేట్ చేసి చూద్దాం ఈరోజు. Okay, let's go to Google Ads. Okay, just type Google Ads. Okay, see, click on this. ఇక్కడ గూగుల్ యాడ్స్ అఫీషియల్ సూట్ అని కనిపిస్తుంది కదా, ప్లీజ్ సైన్ అప్. ఓకే, మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే ఆ జీమెయిల్ అకౌంట్ తోనే మీరు సైన్ అప్ చేసుకోవచ్చండి. ఓకే, okay, now let's click on sign in. Okay, see here, you are seeing that start and get 2000 in ad credit means ఒక కూపన్ ఇస్తారండి వీళ్ళు. మనం ఒక ప్రాపర్ అమౌంట్ అనేది డిఫైన్ చేస్తారు, ఇంత అమౌంట్ ఒక 1000 కానీ 2000 మనం ఖర్చు పెడితే, ఓకే, వాళ్ళు ఇన్ రిటర్న్ మళ్ళీ మనకు మన అకౌంట్ లోకి 2000 రూపీస్ కూపన్ ఇస్తారు అనమాట. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్, గో అండ్ సైన్ అప్. ఓకే, నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉందండి, జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సైన్ ఇన్. ఓకే, గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ లో ఫస్ట్ లెవెల్ ఏంటండి, మనం ఏం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ గా, వాట్ షుడ్ వి క్రియేట్, అకౌంట్ మ్యామ్. అకౌంట్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, ఐ మీన్ ఓకే, ఐ హ్యావ్ ఎ జీమెయిల్ అకౌంట్, అది లింక్ అప్ అయిందండి గూగుల్ యాడ్స్ తో. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, నా గూగుల్ యాడ్స్ ఈస్ ఓపెనింగ్, రైట్. చూడండి, actual Google Ads provides us with 2 services. Okay, one is Google Ads Express, another is Google Ads. Okay, 2 services provide చేస్తుందండి మన గూగుల్ అనేది, గూగుల్ యాడ్స్ అనేది కూడా, రైట్. చూడండి, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, రైట్. యూ కెన్ చూస్ గెట్ మోర్ కాల్స్, వెబ్సైట్ సేల్స్ కావాలంటే క్లిక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ గెట్ మోర్ విజిట్స్ టు ఫిజికల్ లొకేషన్ మీన్స్ మీ షాప్ ఏమన్నా లొకేషన్ ఉంటే దానికి మోర్ విజిట్స్ మేము తెప్పిస్తాము, చూస్ వన్ ఆఫ్ దీస్ అని చెప్తుంది అనమాట, రైట్. ఓకే, ఇది దిస్ విల్ ఇఫ్ యూ చూస్ దిస్ ఆప్షన్స్, ఓకే, 3 ఆప్షన్స్ లో ఏది చూస్ చేసుకున్నా కూడా మనము విల్ గో ఫర్ గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్. ఓకే, ఇప్పుడు సన్నీ ఉన్నాడండి, సన్నీకి గూగుల్ యాడ్స్ గురించి ఏం తెలియదు అనమాట, రైట్. హీస్ న్యూ టు గూగుల్ యాడ్స్. ఓకే, టోటల్ గా కొత్తగా అతనికి గూగుల్ యాడ్స్ ఎలా యాడ్స్ రన్ చేసుకోవాలి అలా ఏం తెలియదు అనుకోండి, దెన్ హీ కెన్ గో ఫర్ దిస్ గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ లో అనేది ఏంటంటే మొత్తం గూగుల్ కంట్రోల్ లోనే ఉంటుందండి. ఓకే, నో మాన్యువల్ కంట్రోల్, మన కంట్రోల్లో ఏం ఉండదు, మొత్తం గూగుల్ విల్ టేక్ కంట్రోల్. ఓకే, మనం జస్ట్ మనీ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, జస్ట్ మనం మనీ పెట్టాలంటే మొత్తం గూగులే తీసుకుంటారు అనమాట. మొత్తం క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కానీ, ఓకే, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కానీ మొత్తం కూడా గూగుల్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటది. సో ఇఫ్ నో వన్ హ్యాస్ ఎనీ ఐడియా, అంటే మనకి ఎటువంటి ఐడియా లేకపోతే you have to go for Google Ads Express. But I suggest not to go for Google Ads Express because మొత్తం గూగుల్ కంట్రోల్లోనే ఉంటుంది, మన కంట్రోల్లో ఏమాత్రం ఉండదండి. ఓకే, మోస్ట్లీ గో ఫర్ గూగుల్ యాడ్స్ ఓన్లీ. ఓకే, మన క్యాంపెయిన్ మన కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, మాన్యువల్ గా మనం ఎప్పుడు కావాలంటే మన క్యాంపెయిన్స్ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఎంత మనీ కావాలో అంత పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్స్ స్టాప్ చేసుకోవడం కానివ్వండి. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి అన్ అవర్ కంట్రోల్. ఓకే, సో చూస్ గూగుల్ యాడ్స్ ఓన్లీ. ఓకే, ఒకసారి మీరు గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ కి వెళ్ళారంటే ఇవి ఏమైనా చూస్ చేసుకొని మళ్ళీ అనేది మీరు బ్యాక్ కి రాలేరండి, మళ్ళీ గూగుల్ యాడ్స్ కి రాలేరు. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్. ఓకే, ఇక్కడ స్విచ్ టు ఎక్స్పోర్ట్ మోడ్ అని ఒకటి ఉంటుందండి. సి ఇట్ ఈస్ సేయింగ్ ఇఫ్ యూ ఆర్ ఏ ప్రొఫెషనల్ మార్కెటర్, ఓకే, మీరు ప్రొఫెషనల్ మార్కెటర్ అయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ గూగుల్ యాడ్స్, ఓకే, నాకు తెలుసు గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలనుకుంటే గో ఫర్ గూగుల్ యాడ్స్. ఓకే, స్విచ్ టు ఎక్స్పోర్ట్ మోడ్ కొడితే మీరు గూగుల్ యాడ్స్ కి నావిగేట్ అవుతారు. ఓకే, క్లిక్ ఆన్ దిస్, డోంట్ చూస్ దీస్ థింగ్స్. ఇఫ్ యూ చూస్ దీస్ థింగ్స్ మళ్ళీ మీరు బ్యాక్ కి రాలేరు గూగుల్ యాడ్స్ కి. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్విచ్ టు ఎక్స్పోర్ట్ మోడ్.
ఓకే నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ చెప్తుంది సెలెక్ట్ ది గోల్ ఓకే దట్ వుడ్ మేక్ దిస్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ టు యూ ఓకే ఒక గోల్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది చూడండి దీస్ ఆర్ వేరియస్ థింగ్స్ వీ హ్యావ్ ఫస్ట్ సేల్స్ అంటే ఏం చెప్తుందండి డ్రైవ్ సేల్స్ ఆన్లైన్ ఓకే మీకు ఎక్కువ సేల్స్ జరగాలంటే చూస్ చేసుకోండి అని చెప్తుంది లీడ్స్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ లీడ్స్ మీన్స్ ఎక్కువ మంది మన వెబ్సైట్ కి రావడం కానీ ఎక్కువ కాల్స్ అలా రావాలనుకుంటే గో ఫర్ లీడ్స్ వెబ్సైట్ ట్రాఫిక్ ఓకే వెబ్సైట్ ట్రాఫిక్ మీన్స్ ఎక్కువ విజిటర్స్ రావాలనుకుంటున్నాను నేను నా వెబ్సైట్ కి దెన్ యూ కెన్ చూస్ దిస్ ఓకే ప్రోడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఓకే మీన్స్ క్రియేటింగ్ బ్రాండ్ అవేర్నెస్ మనకు ఒక ప్రోడక్ట్ ఏమన్నది దాని గురించి మన ప్రోడక్ట్ గురించి కానీ మన బిజినెస్ గురించి ప్రమోట్ చేసుకోవడం రైట్ okay this is app promotion okay if you want to get more installations you can choose this app promotions okay build awareness okay brand awareness build chesukovalani it is for product awareness okay encourage people to explore their products and services product awareness creating awareness for a product ఇది మీ బిజినెస్ కి అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి రైట్ ఇక్కడ ఏది కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బికాస్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఓకే నేను ఎలాంటి నెట్వర్క్ చూస్ చేసుకోవాలి ఓకే ఐ హ్యావ్ అన్ ఐడియా జస్ట్ గో ఫర్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్స్ గైడెన్స్ ఓకే నాకు గూగుల్ గైడెన్స్ అక్కర్లేదు ఐ గో ఫర్ క్రియేటింగ్ మై ఓన్ క్యాంపెయిన్ ఓకే ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ రైట్ ఇప్పుడు మనము ఏ క్యాంపెయిన్ టైప్ క్రియేట్ చేద్దాం అనుకున్నామండి విచ్ క్యాంపెయిన్ టైప్ యూ వాంట్ టు క్రియేట్ website traffic. Okay, which campaign type you are creating? Search network, display network, what? Search network. Yes. Now I am going to select, okay, which campaign type. Search, display, video, app, okay, shopping. Again, smart means Google will take over. Okay, Google control చేసుకుంటుంది that. Okay, I am clicking on search. Okay, search network campaign and నేను create చేస్తున్నాను. Right, okay. Select the results you want okay మీ campaign కి ఏం కావాలనుకుంటున్నారో చూస్ చేసుకోండి ఇనిషియల్లీ ఐ వాంట్ వెబ్సైట్ విజిట్ ఓకే నా వెబ్సైట్ కి ఎక్కువ మంది ట్రాఫిక్ రావాలి అని అనుకుంటున్నాను రైట్ ఓకే మీ బిజినెస్ వెబ్సైట్ నేమ్ అనేది ఇవ్వమని అడుగుతుంది ఓకే నేను ఇనిషియల్ గా క్యాంపెయిన్ గానీ ఒక అకౌంట్ యశోద హాస్పిటల్స్ మీద క్రియేట్ చేయాలనుకున్నాను అండి ఓకే యశోద హాస్పిటల్స్ అనేది నా account name okay I want to create campaigns in Hyderabad and Bangalore okay వాటి సర్వీసెస్ ఇవ్వండి యాడ్ గ్రూప్స్ ఇవి క్రియేట్ చేయాలనుకున్నాను నేను okay now I am going to create a campaign for Yashoda hospitals okay వెబ్సైట్ నేమ్ ఇవ్వమని అడుగుతుందండి మీకు ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి otherwise I'll give Yashoda hospitals website okay okay I'm giving some URL or website name okay okay yashodahospitals.com you choose చేసుకుంటున్నాను right I'm giving it here my website name is this okay మీకు ఒక original website ఉంటే ఆ website name ఇవ్వండి I'm clicking on continue okay right చూడండి ఇనిషియల్ గా ఒక కౌంట్ సెట్ చేసేసుకున్నాము ఇప్పుడు సెకండ్ లెవెల్ వీఆర్ ఇన్ సెకండ్ లెవెల్ క్యాంపెయిన్ లో ఉన్నాం రైట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ క్యాంపెయిన్ నేమ్ ఓకే క్యాంపెయిన్ యూజువల్ గా ఏం డిఫైన్ చేస్తుందండి what will campaign level define okay what will campaign level define మనం ప్లేసెస్ ని డిఫైన్ చేస్తున్నాం yes ఏ లొకేషన్స్ లో మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది డిఫైన్ చేస్తాం రైట్ ఐఎమ్ గివింగ్ దట్ campaign name okay my campaign name is Yashoda Hospitals okay in Hyderabad లో నేను ఈ campaign రన్ చేయాలనుకుంటున్నాను HYD okay let's come down see there are some networks okay మీకు సర్చ్ నెట్వర్క్ డిస్ప్లే నెట్వర్క్ ఓకే ఈ రెండిట్లో ప్రమోట్ చేస్తాము అని చెప్తుంది అనమాట ఐ డోంట్ వాంట్ డిస్ప్లే నెట్వర్క్ ఎందుకంటే నేను ఓకే ఐ డోంట్ వాంట్ డిస్ప్లే నెట్వర్క్ బికాస్ నేను సర్చ్ నెట్వర్క్ లో ప్రమోట్ చేస్తున్నాం అనుకున్నా ఓకే సర్చ్ నెట్వర్క్ ఏ టైప్ లో ఉంటాయండి యాడ్స్ ఏ ఫార్మాట్ లో ఉంటాయి యాడ్స్ వీడియో ఫార్మాట్ లో ఉంటాయా లేకపోతే ఇమేజ్ ఫార్మాట్ టెక్స్ట్ ఫార్మాట్ yes correct
సెర్చ్ నెట్వర్క్ లో టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంటాయి. ఎక్కడ డిస్ప్లే అవుతాయండి మన యాడ్స్? మ్యామ్ సెర్చ్ ఇంజిన్ లో. Yes, in search engine means SCRP, right? In SCRP, search engine results page. Okay, in search engine results page, మన ads ne display అయితే they will be in text format. ఓకే, సో నేను సెర్చ్ నెట్వర్క్ చూస్ చేసుకున్నానండి. ఇందాక నేను సెర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అంటే చూస్ సెర్చ్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ చెప్తుంది చూడండి, యాడ్స్ విల్ అపియర్ నియర్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, వెన్ పీపుల్ సెర్చ్ ఫర్ టర్మ్స్. Okay, when people search for our business, our ad will display in SCRP, search engine results page లో డిస్ప్లే అవుతాయి మన యాడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అంటున్నారు. వాట్ ఆర్ దిస్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్? ఓకే, యాక్చువల్ గా గూగుల్ తో కొంతమంది పార్ట్నర్ అయి ఉంటారండి. కొన్ని వెబ్సైట్స్, ఓకే, కొన్ని వెబ్సైట్స్ పార్ట్నర్ విత్ గూగుల్, పార్ట్నర్ విత్ గూగుల్. దే ఆర్ నోన్ యాజ్ గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అని అంటాం ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్లే నెట్వర్క్ అయితే. ఓకే, సర్చ్ నెట్వర్క్ కాబట్టి దీన్ని గూగుల్ సర్చ్ పార్ట్నర్స్ అంటాం. ఓకే, ఆ పార్ట్నర్ వెబ్సైట్స్ లో కూడా మన యాడ్ ఒకవేళ ఎవరైనా సర్చ్ చేస్తే మన బిజినెస్ కోసం మన యాడ్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్, నాకు ఓన్లీ గూగుల్లో కనపడితే చాలు, గూగుల్ సర్చ్ పార్ట్నర్స్ లో కనపడకపోయినా పర్లేదు, ఓకే, ఐ డోంట్ వాంట్ దిస్ అనుకుంటే ప్లీజ్ డిజేబుల్ దిస్. ఓకే, right. Now campaign name you have given, you have chose the network as search network. Okay, you can choose this if you want, otherwise you can disable it. Okay, right. I'm going for what? Next, show more settings. Okay, start and end dates. Okay, మీ యాడ్ ఎప్పుడు స్టార్ట్ కావాలనుకుంటున్నారు డిస్ప్లే అవ్వడం? ఓకే, యూ కెన్ చూస్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఆల్సో. ఓకే, మనం స్కెడ్యూల్ చేసుకున్నాం ఈ టైం నుంచి ఈ టైం వరకు నా యాడ్ డిస్ప్లే అవ్వాలి అని వీఆర్ స్కెడ్యూలింగ్ అవర్ యాడ్. ఓకే, చూడండి, July 13th. ఒకవేళ ఈ రోజు వద్దు అనుకుంటే యూ కెన్ చూస్ సమ్ డేట్. ఓకే, ఈ డేట్ నుంచి నా యాడ్ డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవ్వాలి, యూ కెన్ చూస్ దట్. ఓకే, ఎండ్ డేట్, ఇఫ్ యూ వాంట్ గివ్ ఎండ్ డేట్ యూ కెన్ గివ్ దట్ ఆల్సో. ఓకే, నేను ఒక 10 days రన్ చేయాలనుకుంటున్నారా, అప్ టు July 31st, యూ కెన్ గివ్ దట్. అదర్వైజ్ ఓకే, యూ కెన్ గివ్ నన్. ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నా యాడ్స్ డిస్ప్లే అవ్వాలి అని నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే, నా లెట్స్ గో ఫర్ టార్గెటింగ్ అండ్ ఆడియన్సెస్. ఓకే, ఐ విల్ సే అబౌట్ దీస్ డైనమిక్ సెర్చ్ యాడ్స్ అండ్ ఆల్ ఇన్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, తర్వాత క్లాసెస్ లో నేను చెప్తాను. రైట్, వాట్ అబౌట్ టార్గెటింగ్ అండ్ ఆడియన్సెస్? ఓకే, మనము ప్రీవియస్ గా అనుకున్నాం స్టార్టింగ్ లో. ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ కానీ గూగుల్ యాడ్స్ కానీ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన పీపుల్ ని మనం టార్గెట్ చేసుకోవచ్చు అని. ఓకే, స్పెసిఫిక్ లొకేషన్ లో ఉండే పీపుల్ కి మనం మన యాడ్స్ చూపించుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ పాసిబుల్ అండి. ఓకే, వీఆర్ టార్గెటింగ్ బై లొకేషన్, రైట్. ఓకే, మీకు అన్ని కంట్రీస్ కి చూపించాలనుకుంటే కెన్ చూస్ దిస్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ ఇండియా. హోల్ ఇండియాలో చూపించాలనుకుంటే కెన్ గో దిస్. ఓకే, కరెంట్లీ నా క్యాంపెయిన్ ఏ లొకేషన్స్ లో ఉందండి? In which locations? Yes, Hyderabad and Bangalore. Okay, ఇప్పుడు నా క్యాంపెయిన్ నేను హైదరాబాద్ లో క్రియేట్ చేస్తున్నాను, రైట్. మై క్యాంపెయిన్ నేమ్ ఇస్ ఓకే యశోద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, రైట్. హైదరాబాద్ సిటీ కోసం నేను క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. సో నేను టార్గెట్ కూడా ఎక్కడ చేస్తాను, హైదరాబాద్ పీపుల్ నే టార్గెట్ చేయాలి అనుకుంటున్నాను, రైట్. నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎంటర్ అనదర్ లొకేషన్. ఓకే, ప్లీజ్ గివ్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ తెలంగాణ ఇండియా సిటీ. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ టార్గెట్. చూడండి, ఇక్కడ రీచ్ అనేది ఒకటి చూపిస్తుంది మనకి. ఓకే, ఎంత మంది పీపుల్ కి రీచ్ అవ్వచ్చు? ఓకే, ఇట్ రీచెస్ అప్ టు సమ్ 27 lakh some people I think. ఓకే, 27,200,000 సంథింగ్. ఓకే, ఇంతమంది పీపుల్ కి నీ యాడ్ రీచ్ అవ్వచ్చు అని గూగుల్ ఎస్టిమేట్ వేసి చెప్తుందండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ లొకేషన్స్ ఆల్సో, ఓకే, నియర్ బై లొకేషన్స్ కానీ అలా కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కెన్ యాడ్. ఓకే, ఇఫ్ ఐ కెన్ యాడ్ కడప. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా టార్గెట్ చేసుకోవచ్చు, రైట్. ఇట్స్ బేస్డ్ ఆన్ అవర్ ఇంటెన్షన్. ఓకే, right, I can target in this way. Right, let's go and see advanced search. Okay, రైట్, చూడండి, ఇప్పుడు మీరు ఏ లొకేషన్స్ లో టార్గెట్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది మనకి, రైట్. ఐఎమ్ టార్గెటింగ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకే, రైట్.
You can also delete a location by clicking on cross mark. Okay, ఇప్పుడు నేను present only హైదరాబాద్ కే టార్గెట్ చేస్తున్నాను, రైట్. ఇప్పుడు నా హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది, నియర్ బై సికింద్రాబాద్ కూడా ఉందండి. పీపుల్ కెన్ కమ్ ఫ్రమ్ దేర్, రైట్. పీపుల్ రావచ్చు హాస్పిటల్ కి అక్కడ నుండి, yes ma'am. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి కూడా రావచ్చు. ఇన్ దట్ కేస్ యూ కెన్ చూస్ రేడియస్. ఓకే, రేడియస్ లొకేషన్ మార్క్ చేసుకుని మనం టార్గెట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ హౌ ఇట్. ఓకే, హైదరాబాద్ చూస్ చేసుకుంటున్నా అండి, రైట్. ఎంత వరకు 20 మైల్స్ వరకు టార్గెట్ అవుతుందండి చుట్టుపక్కల హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ లొకేషన్ సెంటర్ లో ఉంటే హైదరాబాద్ నుండి 20 మైల్స్ వరకు మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, హైదరాబాద్ నుండి 20 మైల్స్ వరకు మనం టార్గెట్ చేసుకోవచ్చు, రైట్. ఇఫ్ ఐ వాంట్ టు టార్గెట్ ఓన్లీ 20 కిలోమీటర్స్ వరకు టార్గెట్ చేసుకోవాలనుకోండి, యూ కెన్ ఆల్సో గో దట్. ఓకే, ఐమ్ క్లికింగ్ ఆన్ టార్గెట్. 20 కిలోమీటర్స్ వరకు నేను టార్గెట్ చేసుకోవాలన్నా కూడా ఓకే ఎడిట్. ఓకే, క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ క్లిక్ ఆన్ 20 కిలోమీటర్స్ అండ్ క్లిక్ ఆన్ సేవ్. సి, ఈ ఇన్నర్ సర్కిల్ ఒకటి కనిపిస్తుందా అండి మీకు? yes ma'am. రైట్, ఓన్లీ ఈ 20, ఓకే, ఈ 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు హైదరాబాద్ టార్గెట్ అవుతుంది. హైదరాబాద్ ఈస్ట్ సెంటర్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఒక 20 కిలోమీటర్స్ వరకు కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు, రైట్. మనం ఇంకేమైనా వేరే ప్లేసెస్ టార్గెట్ చేసుకోవాలనుకున్నా కూడా ఐ కెన్ గివ్ దోస్ ప్లేసెస్. ఓకే, రైట్. దిస్ ఈస్ హౌ వి షుడ్ టార్గెట్ బేస్డ్ ఆన్ లొకేషన్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఓకే, యూ కెన్ గో ఫర్ లొకేషన్ ఆప్షన్స్. ఓకే, లొకేషన్ ఆప్షన్స్ లో చూడండి. ఇప్పుడు ఒకవేళ బెంగళూరు నుండి ఎవరైనా సర్చ్ చేస్తున్నారండి, ఓకే, యశోద హాస్పిటల్స్ అని ఎవరైనా సర్చ్ చేస్తున్నారు, అప్పుడు నా యాడ్ కనిపిస్తుందా కనిపించదా అండి వాళ్ళకి? కనిపిస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇఫ్ దే టైప్ యశోద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, ఓకే, యశోద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేశారు అనుకోండి, ఓకే, మై యాడ్ విల్ బి విజిబుల్. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో ఉండే యశోద హాస్పిటల్స్ కోసం, ఓకే, హైదరాబాద్ లో ఉండే మన హాస్పిటల్ కోసం వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. ఇఫ్ దే సింప్లీ టైప్ యశోద హాస్పిటల్స్, ఓకే, వాళ్ళ నియర్ బై ఏం హాస్పిటల్ ఉంటుందండి? నియర్ బై హాస్పిటల్ బెంగళూరు లో ఉంటుంది, రైట్. ఐ కరెక్ట్? సో బెంగళూరు హాస్పిటల్ యొక్క యాడ్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి, రైట్. సో ఇఫ్ దే టైప్ బై యూజింగ్ ది లొకేషన్, ఓకే, ఇన్ హైదరాబాద్ లొకేషన్ యూజ్ చేసి టైప్ చేస్తే మన యాడ్ కనిపిస్తుందండి. ఒకవేళ సింప్లీ ద టైప్ యశోద హాస్పిటల్స్ ఆర్ బెస్ట్ హాస్పిటల్స్ అని మనం సింపుల్ గా వాళ్ళు ఏదైనా కీవర్డ్ యూజ్ చేసి టైప్ చేసుకుంటే లొకేషన్ వాళ్ళు ఇవ్వకపోతే, ఓకే, వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళ నియర్ బై లో ఉండే హాస్పిటల్స్ వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళు బెంగళూరులో నియర్ బై యశోద హాస్పిటల్ ఉంటే దాని లొకేషన్ కానీ, ఓకే, దాని యాడ్ అనేది వాళ్ళకు డిస్ప్లే అవుతుంది, రైట్. ఇలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు అండి. సి, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు అనమాట, పీపుల్ ఇన్ మీన్స్ పీపుల్ ఇన్ హైదరాబాద్, ఓకే, ఆర్ హూ షో ఇంట్రెస్ట్ ఇన్, ఓకే, అంటే బెంగళూరులో ఉండే వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కానీ, ఓకే, ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ టు రీలొకేట్, అంటే రీలొకేట్ అవ్వాలనుకుంటున్నారు హైదరాబాద్ కి, వాళ్ళకి హైదరాబాద్ లో హాస్పిటల్ ఎక్కడ ఉండాలో చూడాలనుకుంటున్నారు, దెన్ పీపుల్ ఇన్ బెంగళూరు ఆల్సో కెన్ టైప్ లైక్ దిస్, నో, యశోద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, రైట్. yes ma'am. ఎస్, ఇలా టైప్ చేసినప్పుడు కూడా మన యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఎవరెవరు కనిపిస్తుందండి? ఈ ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ లో ఉండే పీపుల్ కి మన యాడ్ కనిపిస్తుంది. ఓకే, పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ మై హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, ఓకే, అంటే హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఇలా సర్చ్ చేసినా కూడా, ఓకే, నా యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, మన టార్గెటెడ్ లొకేషన్స్ లో కనిపిస్తుంది, అలానే ఇంట్రెస్టెడ్ పీపుల్ కూడా నా యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ ఐ చూస్ సెకండ్ ఆప్షన్, ఓకే, అప్పుడు ఏం కనిపిస్తుందండి? ఓన్లీ పీపుల్ ఇన్ మై టార్గెటెడ్ లొకేషన్స్, ఓకే, అప్పుడు బెంగళూరులో ఉండే వాళ్ళకి నా యాడ్ కనిపించదండి. ఓన్లీ నేను ఏ లొకేషన్స్ అయితే టార్గెట్ చేశానో వాళ్ళకు మాత్రమే నా యాడ్ కనిపిస్తుంది. ఓకే, నా ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళకి నా యాడ్ కనిపిస్తుంది. ఒకవేళ బెంగళూరులో ఉండే పీపుల్ యశోద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసినా కూడా నా యాడ్ వాళ్ళకు కనిపించదు. ఓకే, నెక్స్ట్ థింగ్, ద థర్డ్ థింగ్ ఈస్ పీపుల్ సర్చింగ్ ఫర్ యువర్ టార్గెటెడ్ లొకేషన్ మీన్స్, ఓకే, పీపుల్ ఎవరైతే హైదరాబాద్ లో ఉండే హాస్పిటల్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే నా యాడ్ కనిపిస్తుంది. ఓకే, అండర్స్టూడ్? yes ma'am. సో ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అండి. నేను ఫస్ట్ ది చూస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ది చూస్ చేసుకుంటున్నా అంటే
నా హాస్పిటల్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళకి, అంటే నా లొకేషన్ లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నా యాడ్ కనిపిస్తుంది. ఓకే, నేను హైదరాబాద్ లొకేషన్ టార్గెట్ చేస్తున్నా కాబట్టి హైదరాబాద్ లో ఉండే పీపుల్ కి కూడా నా యాడ్ అనేది కనిపిస్తుంది. రైట్, యూ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ సమ్ లొకేషన్స్. ఓకే, ఆల్రెడీ మనం కొన్ని లొకేషన్స్ ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే మిగతా లొకేషన్స్ అని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టే. ఓకే, యూ నోట్ నీడ్ టు చూస్ దీస్ థింగ్స్. ఓకే, ఓకే, హైదరాబాద్ చూస్ చేస్తున్నా అంటే మిగతా లొకేషన్స్ లో అంతా నా యాడ్ డిస్ప్లే అవ్వద్దనే కదా. రైట్, Yes, ma'am. ఎస్, యూ కెన్ చూస్ లాంగ్వేజెస్ ఆల్సో. ఓకే, మీ కస్టమర్స్ లాంగ్వేజెస్ బేస్ మీద కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. సి, యూ కెన్ చూస్ ఇనిషియల్ గా ఇంగ్లీష్ ఇట్స్ వరల్డ్ లాంగ్వేజ్. ఓకే, ఎవరు అందరు మాట్లాడతారు కాబట్టి ఐ చూస్ ఇంగ్లీష్. యూ కెన్ ఆల్సో చూస్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, హిందీ, తెలుగు. ఓకే, యూ కెన్ చూస్ వాట్ ఆల్ యూ వాంట్. సి, తెలుగు, తమిళ్, లోకల్ లాంగ్వేజ్ అని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. రైట్, ఐఎమ్ చూసింగ్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. ఓకే, okay, I'll speak about audiences later. Okay, budget and bidding. Okay, చూడండి, it is saying define how much you want to spend. Okay, ఎంత మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారు. Okay, enter the average you want to spend each day. Means what is this each day అంటే మీరు per day ఎంత స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. మీన్స్ డైలీ బడ్జెట్. యూ పీపుల్ రిమెంబర్ డైలీ బడ్జెట్. పర్ డే నేను ఇంత స్పెండ్ చేసుకుంటున్నా అని చెప్తున్నా. ఓకే, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ 500 రూపీస్ ఆర్ లైక్ సచ్. ఓకే, పర్ డే నేను నా డైలీ బడ్జెట్ 500 రూపీస్ అని డిఫైన్ చేసుకుంటున్నా. ఓకే, యూ కెన్ రీడ్ హియర్. ఓకే, యూ వోంట్ పే మోర్ దాన్ యువర్ డైలీ బడ్జెట్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది డేస్ లో మీరు మీ డైలీ బడ్జెట్ దాటుతుంది. మీకు ఎప్పుడు కూడా గూగుల్ మీరు డిఫైన్ చేసిన డైలీ బడ్జెట్ కంటే ఎక్కువ తీసుకోదు. ఓకే, ఒకవేళ పర్ మంత్, ఓకే, ఒకవేళ మీరు ఎంత అనుకుంటున్నారు, ఇప్పుడు ఐ గేవ్ 500, రైట్. పర్ మంత్ అయితే ఎంత అవుతుందండి? పర్ డే 500 ఇంటూ 30, హౌ మచ్ ఇట్ బికమ్? హౌ మచ్ ఇట్ బికమ్? 15,000, ma'am. ఎస్, 15,000 అవుతుంది. రైట్, గూగుల్ ఏం చెప్తుందంటే, ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎక్కువ సార్లు మీ డైలీ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. డైలీ బడ్జెట్ కన్నా ఎక్కువ ఛార్జ్ చెయ్యం మీకు. కానీ కొన్ని కేసెస్ లో డబుల్ ది డైలీ బడ్జెట్ కూడా అవుతుంది. ఓకే, మీన్స్ ఇట్ మే చార్జెస్ 1000 ఆల్సో ఫర్ సమ్ టైమ్స్, కొన్ని డేస్ లో. ఓకే, అట్లాంటప్పుడు మీకు ఎక్కువ క్లిక్స్ వస్తున్నా అలాంటప్పుడు మీకు 1000 కూడా చార్జ్ చేస్తాము. కానీ ఓవరాల్ గా మంత్లీ బడ్జెట్ అనేది అయితే ఎక్సీడ్ అవ్వము అని చెప్తుంది గూగుల్. రైట్, అండర్స్టూడ్. ఓవరాల్ గా అయితే 15,000 అవుతుంది పర్ మంత్. మనకి ఆ 15,000 అయితే ఖచ్చితంగా ఎక్సీడ్ చేయను. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 500 అవుతుంది. ఓకే, 500 ఆర్ బిలో 500 అవుతుంది. ఓకే, కానీ కొన్ని టైమ్స్, ఓకే, ఇప్పుడు నాకు ఈ రోజు 200 ఉంటుందండి, మిగతా 300 మిగిలిందా లేదా? Yes, రైట్, ma'am. డే 1 200 అయింది. ఓకే, తక్కువ క్లిక్స్ వచ్చాయి. అప్పుడు డే 2 నాకు, ఓకే, ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి అనుకోండి, గూగుల్ మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తుంది. రైట్, అప్పుడు ప్లస్, ఓకే, ఈ రోజు ప్రెసెంట్ డే మనకు 500 ఉంటుంది, సెకండ్ డే కి మళ్ళీ మన బడ్జెట్ 500 ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ డే బడ్జెట్ 300. సో గూగుల్ మే టేక్ 800. ఓకే, అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yes, ఇలా ma'am. మన డైలీ బడ్జెట్ అయితే ఎక్కువ తీసుకోదు. మోస్ట్లీ లెస్ దాన్ అవర్ డైలీ బడ్జెట్ ఆర్ ఈక్వల్ టు అవర్ డైలీ బడ్జెట్ తీసుకుంటది. కానీ ఒక్కొక్కసారి మన డైలీ బడ్జెట్ ఎక్సీడ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దట్ బట్ ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ అవర్ మంత్లీ బడ్జెట్. ఓకే, మన టోటల్ మంత్లీ ఎంత స్పెండ్ చేద్దాం అనుకున్నామో దానికంటే అయితే ఎక్సీడ్ అవ్వదు. ఓకే, రైట్, దిస్ ఈస్ వాట్ ఇట్ సేస్ హియర్. ఓకే, అదే చెప్తుందండి. ఓకే, సమ్ డేస్ యూ మైట్ స్పెండ్ లెస్ దాన్ యువర్ డైలీ బడ్జెట్. ఓకే, ఆన్ అదర్స్ యూ మైట్ స్పెండ్ అప్ ట్వైస్. ఓకే, కొన్ని డేస్ లో తక్కువ అయితే ఆ తక్కువైన అమౌంట్ ని, మిగిలిన అమౌంట్ ని వేరే డేస్ కూడా యూజ్ చేసుకుంటాం. రైట్, బిడ్డింగ్. మనం ఇక్కడ ఎట్లా బిడ్ చేస్తామండి? బేస్డ్ ఆన్ క్లిక్స్ ఆ, బేస్డ్ ఆన్ ఇంప్రెషన్స్ ఆ, వాట్? సర్చ్ నెట్వర్క్ లో Based on clicks, ma'am. బేస్డ్ ఆన్ క్లిక్స్. రైట్, చూడండి, మాక్సిమైజ్ క్లిక్స్ అంటే ఇది ఆటోమేటెడ్ స్ట్రాటజీ. మీన్స్ గూగుల్ విల్ టేక్ కంట్రోల్. ఇనిషియల్ గా విల్ గో ఫర్ manual CPC. Okay, cost per click. Okay, I'm clicking on select a bid strategy. Okay, I'm choosing manual CPC. Okay, right, this will say that manual
రిజల్ట్స్ మే లో ఎర్రర్ పర్ఫార్మెన్స్ మీన్స్ గూగుల్ కి ఇవ్వట్లేదు కదా అందుకని గూగుల్ ఇలానే చెప్తుంది పట్టించుకోకండి ఐ విల్ సే వెన్ టు చూస్ ఓకే మాక్సిమైజ్ క్లిక్స్ ఓకే గూగుల్ ఎప్పుడు చూస్ చేసుకోవాలని ఐ విల్ సే ఇనిషియల్లీ యూ చూస్ ఫర్ మాన్యువల్ సిపిసి నౌ ఐఎమ్ గోయింగ్ హియర్ షో మోర్ ఎక్స్టెన్షన్స్ చూడండి right I'll say about this conversions later see this ad schedule okay means scheduling our ad means ఇప్పుడు డే ఉంది ఓకే వీ హ్యావ్ 7 days in a week రైట్ ఏ డేస్ లో చూపియాలి మీ యాడ్ ని ఓకే ఓన్లీ ఫ్రైడేస్ కావాలన్నా చూపించుకోవచ్చు రైట్ ఓన్లీ థర్స్డేస్ కావాలన్నా చూపించుకోవచ్చు ఆర్ యూ కెన్ చూస్ యువర్ యాడ్ ఓకే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట మండే టు ఫ్రైడే నా యాడ్ చూపియాలి సాటర్డే సండేస్ నా యాడ్ చూపియద్దు ఓకే if you want to choose all days also you can choose all the days okay from which time to which time okay చూడండి ఇప్పుడు ఒకవేళ కొన్ని బిజినెసెస్ ఉంటాయి రైట్ అర్ధరాత్రి 1 కి 2 కి ఇలా చూపిస్తే వాళ్ళు ఎవరైనా వస్తారా అండి వాళ్ళ బిజినెస్ కి రారు సో ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ నేను ఆ టైంలో నా యాడ్ చూపియను ఓకే మార్నింగ్ 5 టు ఈవినింగ్ 5 మాత్రమే నా యాడ్ చూపించామనుకోండి దెన్ వాట్ షుడ్ వి డూ వీ కెన్ సింప్లీ స్కెడ్యూల్ రైట్ సింప్లీ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ సెలెక్ట్ ది టైం ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను యాడ్ చూపిస్తాను ఈ డేస్ లోనే చూపిస్తాను అని కూడా చూపించుకోవచ్చు ఒకవేళ మీకు సాటర్డే సండేస్ ఎక్కువ సేల్స్ వస్తుంది అనుకోండి ఓన్లీ సాటర్డే సండేస్ మీ యాడ్ చూపించుకోవచ్చు ఓకే దిస్ ఈస్ హౌ వీ కెన్ సేవ్ అవర్ మనీ ఓకే ఇలా మాన్యువల్ గా మనం చూస్ చేసుకోవడం వల్ల మనం ఏ టైంలో చూపించుకోవచ్చు అని మనం డిసైడ్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ సేవ్ సమ్ మనీ ఓకే ఎందుకు వేస్ట్ చేయడం లైక్ దట్ యూ కెన్ చూస్ సంథింగ్ ఓకే మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 5 వరకు రైట్ యూ కెన్ చూస్ లైక్ దట్ రైట్ okay if you want you can choose it otherwise you can simply delete this okay all days అన్ని times లో నా యాడ్ చూపియాలి అనుకుంటే you can simply delete this okay this is have we should schedule our ad okay తర్వాత యాడ్ రొటేషన్ ఓకే రైట్ నేను మీకు ఎస్టర్డేస్ క్లాస్ లో చెప్పానండి ఓకే మనం పర్ యాడ్ గ్రూప్ 50 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను రైట్ పర్ యాడ్ గ్రూప్ కి మనము 50 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను ఓకే సో వాట్ డస్ ఇట్ మీన్ మనం మల్టిపుల్ యాడ్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు ఓకే మనము గూగుల్ కి డిఫైన్ చేయొచ్చండి ఓకే మనము ఏమని చెప్పొచ్చు గూగుల్ కి నేను ఒక 3 యాడ్స్ క్రియేట్ చేశాను అనుకోండి 3 యాడ్స్ ని చూపియండి కస్టమర్స్ కి ఓకే రొటేట్ చేస్తూ చూపియండి ఒకసారి ఫస్ట్ యాడ్ చూపిస్తే ఇంకోసారి సెకండ్ యాడ్ చూపియండి ఇంకోసారి థర్డ్ యాడ్ చూపియండి అలా చెప్పొచ్చు ఓకే ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దట్ యూ కెన్ చూస్ రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ ఓకే అలా కాదనుకోండి యూ కెన్ చూస్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ ఓకే బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ అంటే ఏం లేదండి గూగుల్ ఇనిషియల్ గా మీ 3 యాడ్స్ ని మీరు క్రియేట్ చేసిన 3 యాడ్స్ ని యూజర్స్ కి చూపిస్తుంది అనమాట ఏ యాడ్ కి అయితే ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో ఓకే ఏ యాడ్ తో అయితే యూజర్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు ఏ యాడ్ మీద అయితే యూజర్స్ ఎక్కువ క్లిక్ చేసి మన వెబ్సైట్ కి నావిగేట్ అవుతున్నారో దాన్ని గూగుల్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ గా తీసుకుంటుంది అనమాట ఓకే అలా బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ ని ఎక్కువ సార్లు చూపించేకి ట్రై చేస్తుంది ఇఫ్ యూ చూస్ దిస్ ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ ఓకే ఎందుకంటే యాడ్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు కాబట్టి యాడ్ రైట్ అండర్స్టూడ్ yes ma'am yes this is how we create a campaign we can also add some ad extensions okay నేను టుమారోస్ క్లాస్ లో ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ ఓకే ఇప్పుడు మనం క్యాంపెయిన్ లెవెల్ సెట్ చేసేసామండి నెక్స్ట్ విల్ గో ఫర్ యాడ్ గ్రూప్ లెవెల్ ఓకే యాడ్ గ్రూప్స్ లో ఏం డిఫైన్ చేస్తామండి మనము వాట్ విల్ వి డిఫైన్ ఇన్ యాడ్ గ్రూప్ లెవెల్ సర్వీసెస్ ఎస్ మనం ఏమేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మనం యాడ్ గ్రూప్ లెవెల్లో డిఫైన్ చేసుకుంటాం రైట్ చూడండి ఇనిషియల్ గా కొన్ని కీవర్డ్స్ ఇచ్చేస్తుంది ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట ఓకే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాము కదా ఆ వెబ్సైట్ ని రీడ్ చేసి ఇనిషియల్ గా మనకు కొన్ని keywords అనేది predefined keywords అనేది ఇచ్చేస్తుంది if you want that you can use them okay let me create my own ones okay నేను ఇప్పుడు యాడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను ఓకే నేను ఓకే 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా హైదరాబాద్ లో ఓకే వన్ ఇస్ కార్డియాలజీ సెకండ్ ఇస్ డెర్మటాలజీ అండ్ థర్డ్ వన్ ఇస్ న్యూరాలజీ సో ఈ 3 యాడ్ గ్రూప్స్ కి నేను యాడ్స్ రన్ చేయాలి ఓకే ఫస్ట్ వన్ ఇస్ కార్డియాలజీ ఓకే రైట్ డిఫాల్ట్ బిడ్ మీన్స్ కాస్ట్ పర్ క్లిక్ మీన్స్ పర్ క్లిక్ మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు ఇందాక మనం డిఫైన్ చేసింది డైలీ బడ్జెట్ ఓకే పర్ డే ఎంత స్పెండ్ చేస్తాను నేను అని చెప్తున్నాను
డిఫాల్ట్ బిడ్ మీన్స్ పర్ క్లిక్. ఓకే, పర్ క్లిక్ ఎవరైనా యూజర్ క్లిక్ చేస్తే నేను నీకు ఇంత పే చేస్తాను, ఐ విల్ ప్లే దిస్ మచ్ టు గూగుల్ అని నేను చెప్తాను. ఇనిషియల్లీ టేక్ 1 రూపీ, యూ కెన్ కీప్ 10 రూపీస్ 12 రూపీస్ యువర్ విష్. ఓకే, ఇనిషియల్ గా 1 రూపీ పెట్టుకోండి, రన్ చేయండి యాడ్స్ ని, గో టు SCRP అండ్ చెక్. ఓకే, ఏమని చెక్ చేసుకోవాలండి, మీ యాడ్ ఏ పొజిషన్ లో వస్తుందనే చెక్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ పొజిషన్ లో వస్తుందా, సెకండ్ పొజిషన్ లో వస్తుందా. ఒకవేళ మీ యాడ్ డిస్ప్లే అవ్వట్లేదు అనుకోండి, గో ఫర్ 2 రూపీస్. ఓకే, అలా మీరు ఎస్టిమేట్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఎన్ని రూపీస్ కి యాడ్ వస్తుందని. ఓకే, యాక్చువల్ గా 100 రూపీస్ పెట్టేశారు అనుకోండి, యాడ్ టాప్ లో కనిపించచ్చు, కానీ కింద ఉండే అతను 50 రూపీసే పెట్టాడు అనుకోండి, మీకు లాస్, రైట్? సో డోంట్ గో ఫర్ హై అమౌంట్, ఇనిషియల్లీ గో ఫర్ 1 రూపీ లైక్ దట్. ఓకే, ఒకవేళ ఎక్కువ అంటే 50 రూపీస్ ఉంటే 50 టైమ్స్ ట్రై చేయలేము, దానికి కూడా నేను ఎలా మేనేజ్ చేసుకోవాలనేది రేపు అడ్వాన్స్ సెర్చ్ నెట్వర్క్ టాపిక్ లో చెప్తాను. ఓకే, రైట్? నౌ వీ హ్యావ్ టు రైట్ కీవర్డ్స్. ఓకే, ఈ కార్డియాలజీ ని దానికి ప్రమోట్ చేస్తున్నాను, ఐ విల్ రైట్ కీవర్డ్స్ ఫర్ దిస్. ఓకే, ఐఎమ్ రైటింగ్ బెస్ట్ cardiology hospitals in Hyderabad. Okay, I can write it. People ఎలా సర్చ్ చేయొచ్చు అనేది రాస్తున్నాడు. హ్యావ్ టు డూ కీవర్డ్ రీసెర్చ్. ఓకే, మీరు బ్రెయిన్ స్టామింగ్ కానీ, ఊబర్ సజెస్ట్ కానీ, గూగుల్ సజెషన్స్ ఇవన్నీ చూసాం కదా, కీవర్డ్ రీసెర్చ్ చేసి మీరు కీవర్డ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ కీవర్డ్, 10,000 కీవర్డ్స్ వరకు మీరు రాసుకోవచ్చు అండి, బట్ గో ఫర్ ఓకే 10 to 20 keywords it's enough. Okay, in Hyderabad. Okay, right? ఏమన్నా సజెస్ట్ చేయండి నాకు కీవర్డ్స్ ఇంకా, ప్లీజ్ గివ్ మీ సమ్ కీవర్డ్స్. హార్ట్ హాస్పిటల్స్ ఇలా కూడా సర్చ్ చేయొచ్చు పీపుల్. ఓకే, హార్ట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇంకా హార్ట్ స్పెషలిస్ట్ అని టైప్ చేయొచ్చు. ఎందుకంటే నేను హైదరాబాద్ అని రాస్తున్నా, బికాస్ నా లొకేషన్ హైదరాబాద్ లొకేషన్ లో నా హాస్పిటల్ ఉంది. ఓకే, దాన్ని నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. రైట్, నా అనదర్ థింగ్ ఈస్ హార్ట్ సర్జన్స్ అని టైప్ చేయొచ్చు. ఓకే, మీకు ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో గివ్ హియర్. ఓకే, మీరు సర్చ్ చేసుకోవచ్చు. రైట్, ఐఎమ్ గివింగ్ సమ్ కార్డియాలజీ హాస్పిటల్స్ అని ఇలా ఇస్తాను అనుకోండి, మనకు సజెషన్స్ అనేవి కూడా చూపిస్తుంది గూగుల్ యాడ్స్ అనేది. ఓకే, చూడండి, హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. సో నాకు మరి క్లియర్ గా లేదండి, కార్డియాలజీ నా మెయిన్ కాన్సెప్ట్, ఐ గో ఫర్ ఇట్. ఓకే, ఓకే, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఇలా చూపిస్తుంది. ఓకే, మామూలుగా అయితే సజెషన్స్ విల్ బి గుడ్, యూ కెన్ ఆల్సో చూస్ దెమ్. ఓకే, otherwise choose your own keywords. Okay, మీ ఓన్ గా కీవర్డ్స్ రాసుకోవచ్చు. రైట్, ఎస్ అని సేయింగ్ నియర్ మీ. ఎస్, పీపుల్ అలా కూడా సర్చ్ చేస్తారండి, హార్ట్ హాస్పిటల్స్ నియర్ మీ ఆర్ కార్డియాలజిస్ట్ నియర్ మీ. ఓకే, కార్డియాలజిస్ట్ నియర్ మీ. ఓకే, అంటే హైదరాబాద్ లో ఉండే వాళ్ళు నియర్ మీ, కార్డియాలజిస్ట్ నియర్ మీ అంటే నియర్ లో ఉండే హాస్పిటల్స్ చూపిస్తాం. అలా టైప్ చేసినప్పుడు మన హాస్పిటల్ కూడా డిస్ప్లే అవ్వాలి. రైట్, ఇంకా వీ కెన్ చూస్ సమ్. ఓకే, వాట్ కెన్ వి రైట్, top 10. ఓకే, top 10 heart hospitals in Hyderabad. Okay, top 10 cardiologists in Hyderabad. Okay, ఇలా టైప్ చేసినా కూడా నా హాస్పిటల్ అనేది డిస్ప్లే అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఓకే, రైట్, హెచ్వైడి అని కూడా టైప్ చేయొచ్చండి. ఓకే, సో యూ చూస్ ఆల్ ది కీవర్డ్స్, రీసెర్చ్ చేసి యూ విల్ రైట్ ఆల్ ది కీవర్డ్స్. ప్లీజ్ రైట్ ఆల్ ది కీవర్డ్స్. నెక్స్ట్ నాకు 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ గో ఫర్ క్రియేటింగ్ సెకండ్ యాడ్ గ్రూప్. ఓకే, సెకండ్ థింగ్ ఈస్ నేను దేని దానికి క్రియేట్ చేద్దాం అనుకున్నాను అండి. ఫస్ట్ థింగ్ ఈస్ కార్డియాలజీ, సెకండ్ థింగ్ ఈస్
What second thing is? Dermatology. Yes, I'm clicking for dermatology. Okay, bid amount per click. Okay, per ad group కి మీరు బిడ్ అమౌంట్ డిఫర్ అవ్వచ్చండి. మీరు 10 రూపీస్ పెట్టుకోవచ్చు, 2 రూపీస్ పెట్టుకోవచ్చు. ఓకే, పర్ క్లిక్ అది మీ ఇష్టం. ఓకే, ఒక యాడ్ గ్రూప్ కి తక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు, సో 1 రూపీకే మీ యాడ్ టాప్ రావచ్చు. ఇంకొక యాడ్ గ్రూప్ కి కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, మీన్స్ డెర్మటాలజీకి కాంపిటీటర్స్ ఎక్కువ ఉండొచ్చు, సో మీ యాడ్ 10 రూపీస్ పెడితే కానీ టాప్ రావట్లేదు. అట్లాంటప్పుడు యూ కెన్ కీప్ ఫర్ 10 రూపీస్ ఆల్సో. రైట్, అగైన్ విల్ రైట్ keywords for this. Okay, I'm writing under dermatology hospital. Hospitals in Hyderabad. Okay, and I'll write skin hospitals and కూడా people type చేయొచ్చండి. Okay, hospitals in Hyderabad. Okay, skin hospitals near me. Okay, I'm not giving tabs, that's why it's showing it. It's okay. I'll show best skin clinics and కూడా type చేయొచ్చండి users. ఓకే, కావాలంటే మీరు ఇక్కడ సర్చ్ చేద్దాం స్కిన్ హాస్పిటల్స్. ఓకే, మన సజెషన్స్ చూపిస్తుందా మీరు సార్? ఓకే, రైట్ రైట్ చూడండి, స్కిన్ స్పెషలిస్ట్ అని హైదరాబాద్, దిస్ ఇస్ రిలేటెడ్ టు మీ. నేను చూస్ చేసుకుంటున్నాను, జస్ట్ క్లిక్ చేస్తే మన దాంట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, డెర్మటాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే, రైట్, బెస్ట్ డెర్మటాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే, బెస్ట్ స్కిన్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఓకే, రైట్, ఇంకా హెయిర్ స్పెషలిస్ట్ కూడా ఒకసారి డెర్మటాలజిస్ట్ లకి వెళ్తారండి. ఇఫ్ యూ వాంట్ టు చూస్ దట్ యూ కెన్ చూస్ దట్. ఓకే, skin clinic in Hyderabad. Okay, these are top skin specialists in Hyderabad. See, these are all various keywords. Okay, మీరు initial గా keyword research చేసి you should write that. Okay, I'm going to next ad group. The third ad group is I want to advertise for neurology. Okay, neurology. Okay, bid amount, I'm keeping this as 3 rupees per click. Okay, రైట్, దీనికి కూడా రాద్దామండి. ఓకే, న్యూరాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ న్యూరో సర్జన్స్. ఓకే, న్యూరో సర్జన్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, and again we can go for best neurologist in Hyderabad. HYD అని కూడా టైప్ చేయొచ్చు యూజర్స్ అనేవాళ్ళు. ఓకే, and go for best neuro hospitals. Okay, hospital in Hyderabad. Okay, I'm writing all these keywords and again top 10. Okay, top 10 ఇలా వేరియస్ కీవర్డ్స్ తో యూజర్స్ అనేవాళ్ళు సర్చ్ చేయొచ్చు మన దానికోసం. టాప్ 10 న్యూరాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఈ కీవర్డ్స్ అన్నిటికీ కూడా మన మన యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, మన వెబ్సైట్ యాడ్ డిస్ప్లే అవ్వాలి అని నా ఒపీనియన్. రైట్, ఓకే, వాట్ ఈస్ అ కీవర్డ్? కీవర్డ్ అంటే ఏంటండి? యూజువల్ గా సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎస్, పీపుల్ సర్చ్ చేస్తారు గూగుల్లో, రైట్? దే యూజ్ సమ్ సెర్చ్ క్వైరీ అంటాం మనం యూజువల్ గా, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో కీవర్డ్ అంటాం. ఓకే, అలా పీపుల్ ఎలా సెర్చ్ చేయొచ్చు, ఎలాంటి సెర్చ్ క్వైరీస్ యూజ్ చేయొచ్చు, ఓకే అనేది మనం థింక్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ డిఫైన్ హియర్, మనం గూగుల్ కి చెప్పాలి, ఒకవేళ పీపుల్ ఇలాంటి సెర్చ్ క్వైరీస్ తో సెర్చ్ చేస్తే, ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేస్తే నా యాడ్ డిస్ప్లే చేయండి అని మనం గూగుల్ కి ఇండైరెక్ట్ గా చెప్తున్నామండి. ఓకే, రైట్, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, మీకు ఎక్కువ యాడ్ గ్రూప్స్ ఉంటే అగైన్ యూ కెన్ గో ఫర్ క్రియేటింగ్ న్యూ యాడ్ గ్రూప్స్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. రైట్, ఓకే, ఇక్కడ స్పేస్ వచ్చిందండి, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఓన్లీ ఫార్మసీ సర్టిఫికేషన్ రిక్వైర్డ్. చూడండి, డెర్మటాలజీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఓన్లీ ఫార్మసీ సర్టిఫికేషన్ ఉండాలంటండి. సో ఇట్స్ ఆస్కింగ్ మీ టు రిమూవ్ దిస్ కీవర్డ్.
Okay, so know about your business. Okay, save and continue. Right, ఇప్పుడు it's saying me to create an ad. Okay, ads create చేయమని చెప్తుంది. Okay, first thing is for cardiology. Okay, you can create up to 50 ads and multiple ads మీరు create చేసుకోవచ్చు. Okay, I will write some headlines. Okay, headlines అంటే ఏం లేవండి, I will show you. Okay, this is headline. Okay, ఇది మెయిన్ కనిపించేది హెడ్లైన్ అండి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ యాడ్ అనేటివి ఏవి డిస్ప్లే అవ్వట్లేదు ఈ పేజ్ లో మనకి. ఓకే, బికాస్ ఇప్పుడు కోవిడ్ అయితే మూవ్ అని సరిపోలేదు. ఓకే, యాక్చువల్గా అయితే దీన్ని మనం హెడ్లైన్ అంటామండి. ఓకే, ఎస్ఈఓ లాంగ్వేజ్ లో అయితే మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ అంటాము. యూజువల్ గా యాడ్స్ డిస్ప్లే అవుతుంటే దాన్ని ఇక్కడ యాడ్ అని ఉంటే దీన్ని మనం ఓకే హెడ్లైన్ అంటాం యాడ్స్ లో. ఓకే, దీన్ని డిస్క్రిప్షన్ అంటామండి. సి ద థింగ్ వీఆర్ సీయింగ్ హియర్ ఇస్ డిస్క్రిప్షన్. ఓకే, రైట్. యూజువల్ గా మీ కాంపిటీటర్స్ ని చూడండి, వాళ్ళు ఎలా టైటిల్స్ పెడుతున్నారు లేకపోతే ఎలా డిస్క్రిప్షన్స్ ఇస్తున్నారు చూసి యూ కెన్ రైట్. ఓకే, హెడ్లైన్. నౌ ఐఎమ్ రైటింగ్ సమ్ హెడ్లైన్. చూడండి ఇక్కడ ఎలా డిస్ప్లే అవుతుందో కూడా మనకు కనిపిస్తుంది. రైట్, what will I write? I can write 3 headlines, each of 3 characters, each of 30 characters. Okay, 30 characters headlines right. Okay, right. I'm showing the best cardiology hospitals. Okay, best cardiology hospital in Hyderabad. Okay, usual ga koncham caps use cheyandi first letter anedi. Okay, it will look good. Okay, చూడండి it's exceeding 37 characters. Okay, so you should give up to only 30 characters. Right, you can write again second headline. Okay, I'm writing show the hospital. Okay, show the hospitals in రాస్తున్నాను. And third headline, what will I write? Book an appointment now. Okay, మీకు అలా నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు. It should be interesting. Okay, అప్పుడే మన యూజర్స్ అనేది మన యాడ్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, okay, right. Now this is how my headline looks on SERP page. Okay, and display path. You can also write some display path. I'm writing appointments. ఓకే, ఇది మనం 15 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు అండి. చూడండి, కార్డియాలజీ / అపాయింట్మెంట్స్. ఈ పేజ్ మన వెబ్సైట్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఓకే, ఈ పాత్ ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, మన వెబ్సైట్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది జస్ట్ యూజర్స్ ని అట్రాక్ట్ చేసే. రైట్, ఇది మనం జస్ట్ యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నామండి ఇలా రాసి. మనం ఏదైతే యూఆర్ఎల్ ప్రీడిఫైన్డ్ గా ఇచ్చింటామో ఆ యూఆర్ఎల్ కి నావిగేట్ అయిపోతుంది. మనం యశోద హాస్పిటల్స్ అని యూఆర్ఎల్ ఇచ్చాం కదా, ఆ యూఆర్ఎల్ కి బై డిఫాల్ట్ నావిగేట్ అవుతుంది. వాళ్ళు ఎవరైనా యాడ్ క్లిక్ చేస్తే యూజర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలా మనము డిస్ప్లే పాత్ కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇట్స్ యువర్ విష్. ఓకే, ఆప్షనల్ అనమాట. చూడండి ఇక్కడ యాడ్ అండ్ డిస్ప్లే అవుతుంది, ఇలా చూపిస్తుంది మనది. యూ కెన్ రైట్ సమ్ డిస్క్రిప్షన్ ఆల్సో. ఓకే, ఐ విల్ రైట్ సమ్ డిస్క్రిప్షన్. ఇఫ్ యు ఆర్ looking for best cardiologist, okay, in Hyderabad, you can write up to 90 characters. Okay, hospitals provides you with best cardiologist. It's exceeding, that's why it is showing in red color. Okay, if you are looking for best cardiologist in Hyderabad, I show the hospitals provides you with the best. Okay, simply I'll write all best. Okay, and I'll write. You can also tempt the customers, means మనం tempt చేయొచ్చు, like giving offers కానీ, like that you can give. ఏమైనా products అమ్ముతున్నారు అనుకోండి, ఆఫర్స్ సేల్ అలా పెట్టి మనం ఇవ్వచ్చు. ఇప్పుడు I'll say that book an appointment now. 2 descriptions మనం రాయొచ్చండి.
Okay, book a free appointment now and better. Okay, we are somehow giving some offer for them. Okay, right? Use proper language. Okay, ఎందుకంటే ఇది యాడ్ అక్కడ డిస్ప్లే అవుతుంది మనం some money pay చేస్తున్నాం, so make it some interesting. Okay, interesting ఉండాలి. We are giving some genuine information to the user. Right, you can give some ad URLs also. I'll say about this tracking and all afterwards. Okay, right? చూడండి ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చూడొచ్చు మొబైల్లో ఎలా కనపడుతుంది. రైట్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఇట్ విల్ షో. దిస్ ఈస్ హౌ ఇట్ విల్ షో ఆన్ డెస్క్టాప్. ఓకే, ఇలా డెస్క్టాప్ మీద ఇలా మనకు చూపిస్తుంది. ఓకే, రైట్, అండర్స్టూడ్? Okay, if you want to create another ad for cardiology, means ad group per ad group and 50 ads create చేసుకోవచ్చు అని చెప్పాం. If you want to create another ad, you can click on this, then none create next ad. Okay, ఇక్కడ మనం ఇంకొక ad group create చేసుకోవచ్చు అండి. Okay, it's taking previous thing only. Okay, cardiology services. Okay, whatever we want, we can create multiple ads. Okay, and give HYD. Okay, okay, మీరు థర్డ్ హెడ్లైన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. Okay, again you can give some part. Okay, you can give some description and like this. Okay, I am clicking on done. ఇప్పుడు నేను ఒక యాడ్ గ్రూప్, ఐ మీన్ కార్డియాలజీ అనే యాడ్ గ్రూప్ కి 2 ads క్రియేట్ చేశానండి. Right, you can still more ads. See, it is saying you can still create more ads. Okay, I'm okay with the 2 ads. Okay, clicking on save. Next, రైట్, ఇంకా మనము యాడ్స్ క్రియేట్ చేయాలండి. ఫర్ విచ్, ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ కార్డియాలజీకి యాడ్ క్రియేట్ చేశాను. ఓకేనా? I want to create ads for dermatology and neurology also. Okay, let's go and create for them also. Okay, I'm giving some headline. Okay, in Hyderabad. Okay, Yashodham hospitals. Okay. Okay, you can give some URL also. Okay, path. It's a dummy path. Okay, it's a dummy path. Having issues. Get treated. This. Okay, you can write some descriptions. Okay, if you want to create multiple ads, you can go for clicking done and create next ad. Okay, this is how it appears. Our ad, this is how it appears. Okay, proper ga raskondi, proper caps kaniyandi, proper ga spellings undela chuskondi. Right, I'm going for done. Okay, I'm going for a neurology. Okay, ఇప్పుడు neurology నేను ad create చేద్దాం అనుకుంటున్నాను. Right, okay, neurology. Issues. And get cured. Okay, something I'll write. Okay, this is how it looks. I'm clicking on done. Right, I'm clicking on save. Okay, right, చూడండి ఇప్పుడు నేను 5 ads క్రియేట్ చేశాను. ఓకే,
ఫర్ ఫస్ట్ యాడ్ గ్రూప్ కార్డియాలజీకి 2 యాడ్స్ క్రియేట్ చేశానండి. ఎలా కనిపిస్తున్నాయని చూపిస్తుంది. యూ కెన్ ఆల్సో యాడ్ న్యూ యాడ్. ఓకే, మళ్ళీ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, హియర్ ఫర్ డెర్మటాలజీ ఓకే ఐ క్రియేటెడ్ 1 యాడ్ అండ్ న్యూరాలజీ ఐ క్రియేటెడ్ 1 యాడ్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే రైట్, ఇప్పుడు నేను క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేసాను. రైట్, ఇట్స్ గివింగ్ సమ్ పాలసీ వయలేషన్స్, పంక్చువేషన్ సింబల్స్. ఓకే రైట్, I'm clicking on save and continue. Okay, ఇప్పుడు నేను క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేసాను. ఓకే, ఇనిషియల్ గా ఒక అకౌంట్ ఇచ్చాను, క్యాంపెయిన్ క్రియేట్ చేశాను, దాంట్లో 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఓకే, ప్రతి యాడ్ గ్రూప్ కి కొన్ని యాడ్స్ కూడా క్రియేట్ చేసేసాను. నా ఇట్ విల్ గో టు పేమెంట్ గేట్వే. ఓకే, పేమెంట్ చేయమని అడుగుతుందండి. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రమోషనల్ కోడ్ యూ కెన్ గివ్ దట్ అండ్ అప్లై. ఓకే రైట్, యూ కెన్ చేంజ్ యువర్ బిజినెస్ నేమ్ ఆల్సో. ఓకే, ప్రీవియస్ గా నేను ఈ బిజినెస్ నేమ్ ఇచ్చున్నాను. You can go for Yashoda Hospital. Okay, proper name ichukochu. We are payment gateway and all you should give. Okay, I'm clicking on submit. Right, I'll choose some other thing. Minimum 500 ఇవ్వాలి అనుకుంటా అండి. You have to pay minimum 500. Right, now I'm clicking on continue. Okay, it's okay, don't want to pay. Right, చూడండి, explore your campaign. Okay, your campaign is created. Okay, you are done. Okay, click on explore your campaign. Okay, చూడండి మీ క్యాంపెయిన్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఇనిషియల్ గా మనం ఓవర్ వ్యూ లో ఉన్నామండి. దిస్ ఈస్ సబ్. ఓకే, డాష్ బోర్డ్ మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ గూగుల్ యాడ్స్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, మీకు ఏమన్నా బిజినెసెస్ మీరు ఒకవేళ ఆల్రెడీ పే చేస్తుంటే మీకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని టైమ్స్ మన యాడ్ డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ఇస్ వాట్ అన్ ఇంప్రెషన్ మీన్. ఓకే, అన్ ఇంప్రెషన్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ అవర్ యాడ్ డిస్ప్లేడ్. ఓకే, మన యాడ్ ఒకసారి డిస్ప్లే అయితే, ఒకసారి యూజర్ మన యాడ్ ని చూస్తే దాన్ని ఇంప్రెషన్ అంటాం. ఓకే, మనకి ఏ క్యాంపెయిన్స్ ఉన్నాయని చూపిస్తుందండి. దిస్ ఆర్ ఆల్ యాడ్ గ్రూప్స్ ఐ హ్యావ్. ఓకే, దిస్ ఆర్ ఆల్ కీవర్డ్స్ ఐ యూస్డ్. ఓకే, ఇవన్నీ చూపిస్తుంది. యాడ్స్ ఎలా ఉన్నాయని కూడా చూపిస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ లుక్ ఎట్ యువర్ క్యాంపెయిన్స్ యూ కెన్ క్లిక్ హియర్. ఓకే రైట్, చూడండి మన ఇనిషియల్ బడ్జెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎడిట్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఎడిట్ సింబల్ అండ్ యూ కెన్ ఎడిట్ దిస్. ఓకే, ఎవ్రీథింగ్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, బట్ మీ కంట్రీ నేమ్, ఓకే మీ కంట్రీ నేమ్ అండ్ మీ కరెన్సీ. ఓకే, మీ కంట్రీ నేమ్ మీ కరెన్సీ నేమ్ తప్ప ఏవైనా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ యాడ్ గ్రూప్స్ క్లిక్ ఆన్ యాడ్ గ్రూప్స్. ఓకే, యాడ్ గ్రూప్స్కి వెళ్ళారంటే మీరు 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేశారండి, కార్డియాలజీ, డెర్మటాలజీ అండ్ న్యూరాలజీ. రైట్, and if you want to see keywords what you have used. Okay, ఈ keywords యూస్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదైనా కీవర్డ్ మీకు నచ్చలేదు అనుకుంటే క్లిక్ ఆన్ దిస్ కీవర్డ్ అండ్ యూ కెన్ సింప్లీ రిమూవ్ దట్ కీవర్డ్. ఓకే, యూ కెన్ ఆల్సో సింప్లీ రిమూవ్ దట్ keyword. Okay, this is how we should create a search network campaign. Okay, right, any doubts? ఓకే, ఏ లొకేషన్స్ మీరు టార్గెట్ చేస్తున్నారు కూడా చూపిస్తుంది. చూడండి 20 కిలోమీటర్స్ అరౌండ్ హైదరాబాద్ మీరు టార్గెట్ చేస్తున్నారు. ఓకే, యశోద హాస్పిటల్స్ హైదరాబాద్. ఏ క్యాంపెయిన్? యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ క్యాంపెయిన్. చూడండి ఇప్పుడు నేను ఓన్లీ ఓకే ఫర్ హైదరాబాద్ క్రియేట్ చేశాను. సో యశోద హాస్పిటల్స్ ఫర్ హైదరాబాద్ నేను క్యాంపెయిన్ క్రియేట్ చేశాను. ఓకే, ఇంకా నేను ఓకే బెంగళూరు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇట్స్ యువర్ టాస్క్ టు క్రియేట్ ది క్యాంపెయిన్ ఫర్ బెంగళూరు. ఓకే రైట్,